వెల్కమ్ టు పిఎం7 మీడియా. దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB29 షూటింగ్ కు పట్టాలు ఎక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మూవీ టీం స్పెషల్ గా ప్రకటించకపోయినా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అయితే మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి సినిమా అంటే 1 నుండి 2-3 ఏళ్లు సమయం వదిలేయాలి. మధ్యలో ఏ సినిమాకి కూడా కమిట్మెంట్ ఇవ్వకూడదు. అసలు ఎలాంటి పర్సనల్ పనులు కూడా పెట్టుకోకూడదు. కానీ మహేష్ బాబు అలా కాదు. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక ఫారిన్ ట్రిప్ కు వెళ్తుంటారు. కుటుంబంతో సరదాగా గడపడానికి ఎక్కువగా సూపర్ స్టార్ ప్రయత్నిస్తుంటారు. అయితే జక్కన సినిమా అంటే ఏళ్లు సమయం పట్టడంతో పాటు హీరో తన వ్యక్తిగత సమయాన్ని కూడా కేటాయించాలి. మహేష్ బాబు ఫారిన్ టూర్ కి ఎక్కడికి వెళ్లకుండా తనని లాక్ చేసినట్లు జక్కన్న ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు. పాస్పోర్ట్ చూపిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మహేష్ బాబు ఇంకా ఎక్కడికి ట్రిప్లకు వెళ్లరని, షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ ఊహించారు. అయితే రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకోవటంతో సోషల్ మీడియాలో తాజాగా ఒక సెటరికల్ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూద్దాం. మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకుంటే కుటుంబాన్ని చూడాలని ఫీల్ అవుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నమ్రతను చూడాలి, సితారాను చూడాలి, గౌతమ్తో గేమ్స్ ఆడాలి, హాలిడేస్ కి హవాయి పోవాలనే ఒక సెటారికల్ వీడియో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోకి విజువల్స్ కూడా సూపర్ గా సెట్ చేశారు. దాదాపుగా 5 దశాబ్దాల క్రితం వచ్చిన పాపం పసివాడు అనే పాత సినిమాలో సెంటిమెంట్ సాంగ్ లో ఏడుస్తున్న పిల్లగాడు ఒక ఎడారి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించిన విజువల్స్ కి ఈ లిరిక్స్ ని సెట్ చేశారు. ఈ SSMB29 సినిమా ఇప్పట్లో పూర్తి కాదని, దాదాపుగా 4 ఏళ్లు అవుతుందని, పోనీ పారిపోదామంటే పాస్పోర్ట్ తీసుకున్నారని సెటరికల్ గా రాశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ బాగా సెట్ చేశారని అంటున్నారు. సరిగ్గా వీడియో విజువల్స్ కి, లిరిక్స్ కి రాజమౌళి సినిమా కమిట్మెంట్ కి బాగా సెట్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ సెటరికల్ వీడియో లిరిక్స్ చాలా క్రియేటివిటీగా రాశారని అంటున్నారు. అసలు ఈ వీడియో నమ్రత, మహేష్ బాబు, జక్కన్న చూస్తే ఎలా ఉంటుందని అంటున్నారు. లిరిక్స్ చాలా ఫన్నీగా ఉన్నాయని, వీడియో చూసి నవ్వి నవ్వి చచ్చిపోతే బాధ్యత ఎవరిదని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.